నమస్తే అండి. చెప్పాను కదా, తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలియగానే తను చాలా టెన్షన్ పడుతుంది. ఒక 1 వీక్ పాటు చాలా స్ట్రగుల్ అవుతుంది. ఉంచుకోవాలా వద్దా అని. ఫైనల్గా తను ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఏంటి అంటే వద్దనుకోవాలి అని, అబార్షన్కి వెళ్ళాలి అని. సో తనకు తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా సెర్చ్ చేస్తుంటుంది. బట్ తన ఫ్రెండ్స్ని అడిగినా ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, ఇలా మెడిసిన్స్ వాడితే పోతుంది, నువ్వు ఇలా హాస్టల్లో ఉండే వేసేసుకోవచ్చు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తారు. దానికన్నా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేయటం అనేది నీకు మంచి ఆప్షను. సో నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ట్రై చెయ్యి అని చెప్తారు. తను అలాగే హాస్పిటల్ని కన్సల్ట్ అవుతుంది. కాకపోతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, మీ హస్బెండ్ని ఎందుకని తీసుకురాలేదు, మీకు నిజంగానే మ్యారేజ్ అయిందా, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో తను వెళ్ళిన 1-2 హాస్పిటల్స్లో కూడా మీ హస్బెండ్ని తీసుకొస్తే చేస్తాము అన్నట్టుగా చెప్తారు తనకి. ఇంకా తనకేం చేయాలో అర్థం కాదు. ఇదే విషయాన్ని కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు, పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే కొంచెం ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది, సో ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళు అని చెప్పి వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ రికమెండ్ చేస్తారు. వెళ్దాం అనుకునే టైంలో తను ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ లైవ్కి వస్తుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఐడియా ఉంటుంది, లైవ్ అంటే ప్రాజెక్ట్ ఎండింగ్ మూమెంట్. సో ఆ టైంలో ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటుంది. వర్క్ ప్రెజర్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. దానికి తోడు క్లయింట్ లొకేషన్స్కి కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళాల్సి వస్తుంది. తన హెల్త్ రీత్యా వెళ్ళడానికి ఒప్పుకోదు. బట్ ఎంప్లాయీ షార్టేజ్ ఉండటం వల్ల ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి. అన్నీ సర్దుకొని ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఢిల్లీ అనేది క్లయింట్ లొకేషన్ అక్కడ. సో తను ఏమనుకుంటుందంటే, ఇంకా టైం ఉంది కదా, యాక్చువల్గా అబార్షన్కి కొంత టైం ఉంటుంది, సో ఆ టైం ఉంది కదా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళగానే తీయించుకుందాము అనుకునే తను ఢిల్లీలో ఉంటుంది. బేసికల్గా తను కొంచెం ఆస్తమాతో ఎఫెక్ట్ అవుతుంది. తను వెళ్ళిన మూమెంట్లో అది బాగా చలికాలం. సో ఢిల్లీలో ఎక్కువ చలిగా ఉంటుంది. తనకు అది బాగా ట్రిగ్గర్ చేసింది. ఆస్తమా అని బాగా ట్రిగ్గర్ అవ్వడం వల్ల తన హెల్త్ పరంగా చాలా సఫర్ అయింది. కాకపోతే ప్రికాషన్స్ తీసుకొని గట్టిగా ఉండాలి, ఆ ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్ కాబట్టి ఉండాలి అని డిసైడ్ అయ్యింది. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ఫుల్గా 1 మంత్ కంప్లీట్ చేసింది. ఈ 1 మంత్లో ఈ విషయం వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ మదర్కి కానీ అయితే తెలియనివ్వలేదు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ హస్బెండ్కి తెలిసినా, లేదు వాళ్ళ అమ్మగారికి తెలిసినా ఖచ్చితంగా ఉంచుకోమని ప్రెజర్ చేస్తారు, ఇదే రిలేషన్లో నిలబడమంటారు అన్న ఇదితో ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈవెన్ తిని ఈ 1 మంత్లో మూడ్ ఫ్లక్చువేషన్స్ వల్ల హెల్త్ పరంగా చాలా సఫర్ అయిన బేబీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుంది. సో 1 మంత్ అయిపోయింది. తను ఇక్కడికి వచ్చింది, తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. నేను మీకు చెప్పాను కదండి, నేను ఒక రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి తను రూమ్లో బాగా ఏడుస్తుంది. సో మేము డోర్ నాక్ చేసి చూసేటప్పటికి తన ఫేస్ బాగా ఏడుస్తున్నట్టుంది అని మీకు చెప్పాను కదా. నేను తనది ఫస్ట్ అబ్జర్వేషన్ అప్పుడు. సో అది వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన విషయం. తను అక్కడ అంత బాధపడటానికి కారణం, ఈ కొద్ది రోజులు ఉంచుకోవడం వల్ల బేబీ మీద తనకు ఒక ఎఫెక్షన్ వచ్చింది. సో తీయించుకోవాలి అనే నిర్ణయాన్ని తను ఒప్పుకోలేకపోతుంది. తనకి నా బేబీ అనే ఫీలింగ్ బాగా ఎక్కువగా వచ్చింది. కాకపోతే ఒకవేళ ఆ బేబీని ఉంచుకుంటే వాళ్ళ హస్బెండ్తో ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఆ ఒక్క నిర్ణయం వల్లే ఈ బేబీని ఉంచుకోవడానికి తను యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అలానే సింగిల్ పేరెంట్గా తనని పెంచడం అనే విషయం అనుకున్నంత ఈజీ కాదు. అది బేబీకి కూడా, ఒక ఫాదర్ లేకుండా చిన్నప్పటి నుంచి ఒక బేబీని పెంచడం కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశం తనది. అందుకే తను చాలా మూడీగా ఉండేది. కానీ నేను తను గమనించినప్పుడు, బేసికల్గా తను ఇంటెలిజెంట్ కాబట్టి ఏదో ఆలోచిస్తుంది, వర్క్ గురించి, ఏదో చదువు గురించి, అలా అనుకునే తనని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. సో అట్లా ఏడ్చిన రోజు మాత్రం నేను చెప్పాను, ఇలా ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే నాకు అప్పటికి తెలీదు తను ప్రెగ్నెంట్ అని. సో నేనేం చెప్పానంటే, ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చెప్తే దానివల్ల నువ్వు రిలీఫ్ అవుతావు అని చెప్పడంతో
తనే సెర్చ్ చేసుకుంది. ఈ విషయం మీకు ఆల్రెడీ చెప్పాను. సో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనలో నేను చాలా హ్యాపీనెస్ చూశాను. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత హ్యాపీనెస్ నేను ఆ టైంలో తన దగ్గర చూశాను. బట్ ఆ టైంలో నేనేమనుకున్నాను అంటే తను ఇంకెవరితోనో లవ్లో పడి ఉంటుంది, లేదు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది అని అనుకున్నాను. సో నేను అందుకే ఆ విషయం అక్కడితో వదిలేసి మాకు ఎక్కడైతే ప్లేస్మెంట్ వచ్చిందో మేము అక్కడికి వెళ్ళిపోయాము. సో ఆ తర్వాత అప్పటి నుంచి ఏం జరిగింది, తన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్తాను. సో తనే సెర్చ్ చేసుకుంది, ఒక మంచి సైకాలజిస్ట్ అనుకొని ఒక అతని దగ్గరికి వెళ్ళింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా వాళ్ళకి హిస్టరీ మొత్తం చెప్తాం కాబట్టి, మన పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ అంతా చెప్పాలి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఆ అమ్మాయి కరెక్ట్గానే అతనికి చెప్పేస్తుంది మొత్తం. తన రిలేషన్స్తో సహా, తను ఇలా ఒకళ్ళతో ఉన్న రిలేషన్స్తో సహా అన్నీ చెప్పేస్తుంది. సో అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తారు అంటే, నీకు ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోవడం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఒకవేళ నీ బేబీ ఈ భూమి మీదకి వచ్చినా కూడా తను కూడా చాలా ఇబ్బంది పడతారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు ఎవరైనా ఏ జెండర్ అయినా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నీకు ఒకవేళ ఇది ఉంచుకోవాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మీ హస్బెండ్తో కలిసి ఉంటేనే ఉంచుకోవాలి, లేదు అంటే కనుక మీరు తీయించుకోవాలి అని చెప్పేసి చెప్తారు. బట్ దానికి తన మనసు ఒప్పుకోదు. ఇంకొక మాట కూడా ఆయన చెప్తారు, ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్తే మీ హస్బెండ్ పేరు, మీ హస్బెండ్ సపోర్ట్ అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, సో నేను రిఫర్ చేస్తాను కాబట్టి నిన్ను ఆ డీటెయిల్స్ ఏమీ అడగకుండానే అబార్షన్ చేసేస్తారు అని చెప్తారు. సరే, అది ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో తననే డెసిషన్ తీసుకోమని చెప్తారు. ఆయన దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ అన్నీ చెప్పి ఫైనల్ డెసిషన్ మీదే అని చెప్పి పంపిస్తారు. సో ఫస్ట్ సెషన్ కౌన్సిలింగ్ అయిపోతుంది. ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడడం వల్ల తను చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎక్కువసేపు నిద్రపోగలుగుతుంది. సో అంత బాగుంది అని తను అనుకుంది. సెకండ్ సెషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సెకండ్ సెషన్కి వెళ్ళాల్సిన టైం వస్తుంది. సెకండ్ సెషన్కి సాటర్డే వస్తే మీకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి సాటర్డే రండి అని ఆయన చెప్తారు. సో ఈ అమ్మాయి అలానే సాటర్డే వెళ్తుంది. సో సాటర్డే ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 టైంలో వెళ్తుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. తనకు అంతవరకే గుర్తుంటుంది. తనకి మెలకు వచ్చేటప్పటికి నైట్ 9:30 అవుతుంది. సో తనకి కౌన్సిలింగ్లో మెడిసిన్స్ ఇచ్చాను కాబట్టి ఎనస్థీషియా అంటే మత్తు పదార్థానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చాను కాబట్టి మీరు రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు అని చెప్తారు. తను కొంచెం డౌట్ వస్తుంది, బట్ బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ అమ్మాయి అలానే ఉంటుంది. సో ఓకే, ఎనీవే తను హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 2 డేస్కి తనకి అబార్షన్ అవుతుంది. ఆటోమేటిక్గానే అబార్షన్ అవుతుంది. తనకి చాలా స్టమక్ పెయిన్ వస్తుంది. సో అబార్షన్ అవుతుంది. తనకి తన బేబీ మీద ఉన్న ఇష్టం, ఈ సమాజాన్ని ఎలా అయినా ఎదుర్కొనైనా సరే నేను పెంచుకోవాలి అని తీసుకున్న నిర్ణయం వల్లేమో తను దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో ఇంకా ఎక్కువ డిప్రెషన్కి వెళ్తుంది. బేబీ అనేది వెళ్ళడం వల్ల, లేకపోవడం, అబార్షన్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ డిప్రెషన్కి వెళ్తుంది. సో ఒక్కటే మెడిసిన్ వేసుకోవాలి అని డాక్టర్ గారు చెప్పారు. బట్ తిను అన్ని రెండు వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి. అలా వేసుకోవడం వల్ల తనకి పగలంతా కూడా హ్యాంగ్ ఓవర్ లాగా ఉండేది. అంటే ఎప్పుడు మత్తుగా నిద్ర వస్తున్నట్టుగా ఉండేది. అస్సలు వర్క్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయేది. సో ఈ ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడాలి అంటే నెక్స్ట్ సెషన్కి వెళ్ళి మొత్తం చెప్పాలి, ఇలా అయ్యిందని, ఇలా 2 వేసుకున్నానని చెప్పాలి అనుకుంది. బట్ తను నెక్స్ట్ సెషన్కి వెళ్దాం అనుకునేటప్పటికి ఆ సైకాలజిస్ట్ అందుబాటులో లేరు. ఆయన నెక్స్ట్ వీక్ కాకుండా ఆ పై వీక్ రండి అని చెప్పడం వల్ల తను వేరే ఆప్షన్ లేక అలానే 2 ట్యాబ్లెట్స్ వేసుకోవడం కంటిన్యూషన్గా స్టార్ట్ చేసింది. ఈ మధ్యలో ఒకసారి తన ప్రాబ్లం చెప్పడానికి ఫోన్లో ట్రై చేసింది, కానీ రిసెప్షనిస్ట్ మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు. తను కూడా డాక్టర్ గారు
మాతో కూడా ఎంప్లాయీస్తో కూడా ఫోన్లో కాంటాక్ట్లో లేరు. సో మెడిసిన్స్ గురించి నాకు ఐడియా లేదు అని చెప్పడం వల్ల తను ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు అన్నట్టుగానే రెండు వేసుకోవడమే అలవాటుగా చేసుకుంది. సో తర్వాత ఆ టైం అయిపోయాక ఇలా డాక్టర్ గారు వచ్చారు అని తెలుసుకున్నప్పుడు తను వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు కౌన్సిలింగ్లో ఉండడం వల్ల తిను బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేస్తున్నప్పుడు జనరల్గా రిసెప్షనిస్ట్ని అడుగుతుంది, అసలు మామూలుగా ఎంతసేపు కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అని చెప్పి అప్పుడు తను అడుగుతుంది ఆ రిసెప్షనిస్ట్ని. ఆ రిసెప్షనిస్ట్ ఏం చెప్తుందంటే, నేను జాయిన్ అయ్యి జస్ట్ 6 monthsే అవుతుంది. ఈ 6 monthsలో హయ్యెస్ట్గా 2 hours కౌన్సిలింగ్ ఇవ్వడం చూశాను. అది కూడా వైఫ్కి సీరియస్గా మెంటల్ ఇల్నెస్ ఉంటే వాళ్ళ హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు 2 hours ఇవ్వడం చూశాను. బట్ ఒక సింగిల్ లేడీకి ఇంతసేపు ఇవ్వడం మాత్రం మిమ్మల్నే చూస్తున్నాను, ఇంతసేపు ఇచ్చింది మాత్రం మీకే అని చెప్తుంది ఆ రిసెప్షనిస్ట్. ఆ రిసెప్షనిస్ట్ ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది, మీరు మ్యారీడా అంటే తిను అవును అని చెప్తుంది. సో మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ని తీసుకొని రమ్మని చెప్తారు కదా సారు, మరి మీరు ఎందుకని సింగిల్గా వచ్చారు? జనరల్గా సార్ సింగిల్గా వస్తే చెయ్యను అని చెప్తారు, మరి మీ హస్బెండ్ ఎందుకని తీసుకురాలేదు అంటుంది. ఆ మాట ఈ అమ్మాయికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే తనతో ఒక్కసారి కూడా ఆ సైకాలజిస్ట్ చెప్పలేదు ఆ మాట. ఆ రిసెప్షనిస్ట్ చెప్పిన మాటలకి ఈ అమ్మాయికి సైకాలజిస్ట్ మీద అనుమానం, కోపం, ఇంకా చాలా ఎమోషన్స్ వస్తాయి. తనకి ఎప్పుడు అవకాశం వస్తుందా, లోపలికి ఎప్పుడు వెళ్ళి ఆయన్ని అడిగేయాలి అనే ఆవేశంగానే కూర్చుంటుంది. సో అలా ఒక 1/2 hour అయిపోయాక లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. లోపలికి తిని వెళ్తుంది, చాలా కోపంగా చాలా అనుమానంతో వెళ్తుంది లోపలికి. ఆ తర్వాత అక్కడ ఆ సైకాలజిస్ట్తో అమ్మాయి ఏం మాట్లాడింది, దానికి ఆయన ఏం రిప్లై ఇచ్చారు అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. ఉంటాను.